శనార్థి పెట్రోల్ పోసుకోవద్దు, గోడలు ఎక్కొద్దు, పిల్లలు ఎత్తుకోవద్దు, కొబ్బరి పనుల బండి ఎక్కొద్దు, మంటలు తీయొద్దు, డ్రెస్సులు వేసుకోవద్దు, గింజలు ఎక్కొద్దు, వీరగోళ కిందేసి ఆడొద్దు, కళ్ళు సీసం దాకపోయొద్దు. సీఎము ఎదటోళ్ళు సీఎము కన్నా మన కళ్ళ కడ పోయాలి. కానీ కుర్తా పైజామాలు వేసుకోవద్దు, మొగోళ్ళు వేసుకోదు. జోకులు కట్టుకొని కుర్తా పైజామాలు మొగోళ్ళు వేసుకోవచ్చు, కాశ పోసుకోవచ్చు. కొజ్జోళ్ళు ఈ శివసత్తులు ఆడేళ్ళు చీరలు కట్టుకుంటోళ్ళు చీరలే కట్టుకోవాలి, పైజామా కుర్తలు వేసుకోవద్దు. ఎవరింటి కాపురం ఇంటికి పోయినా మంచిగా రావాలి. మళ్ళా రెండవది ఎవరింట్లో జైలకమైనా లొల్లులు చేయొద్దు, పంచాయతీలు చేయొద్దు. ఎవరు గురు పేరు వాళ్ళే చెప్పుకోవాలి. దొంగలింగాలు కట్టొద్దు. దొంగలింగాలు కడితే బయట పడితే ₹1,00,000 అరుగులు ఎక్కొద్దు. నా మాట కాదని ఎవరైనా చేస్తే తగిన చర్య ఉంటది. ఈ బోనాలల్లా గింజలల్లా కాళ్ళు పెట్టద్దు. బోనాల కంటి చూస్తాం, పట్టుకుంటాం. లేకుంటే ఇండమెంట్ కు రాసిస్తాం, అన్ని వేస్తాం. మీ పేరు తెలంగాణ గుర్తిస్తుంది. ఎవరు తప్పు చేసినా ఇండమెంట్లు వేస్తా. తప్పు చేస్తే ₹1,00,000 దండుగా. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందనంటే ఈ శివశక్తులది పరువు ఏదైతే ఉందో అది పోకుండా మన పరువును మనం కాపాడుకోవాలని చెప్పని, మన విలువ మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పని శివశానంలో కొన్ని కట్టుబాట్లు ఉండే, ఆ కట్టుబాట్లని ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పని పెద్ద మనుషులందరూ నిర్ణయించడం జరిగింది.